రైతన్నలకైతే నమస్కారం. మీ అందరికీ ఈరోజైతే ఒక శుభవార్త అయితే వచ్చిందనమాట. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈరోజు రైతు బంధు డబ్బులైతే మీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ప్రభుత్వం మనకి ఒక గ్రీన్ సిగ్నల్ గూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈరోజు పడని రైతులందరికీ రైతు బంధు డబ్బులైతే పడుతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత గూడా చేయడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ నేను ఈ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. అసలు రైతు బంధు డబ్బులు ఎందుకు ఆలస్యమైనాయి? పడని వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా పడుతున్నాయా? ఏ జిల్లాల వారికి ఈరోజైతే పడుతున్నాయి? వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియోని ఒకసారి లైక్ చేసి, ఈ వీడియోని ఖచ్చితంగా మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే, మిగతా రైతులు ఎవరైతుర్రో వాళ్ళకి గూడా తెలుస్తుందనమాట. రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, ఈరోజు ఏ సమయానికి రైతు బంధు డబ్బులనేవి పడుతున్నాయని జెప్పేసి. ఈరోజు 10 గంటలకి మనకైతే రైతు బంధు డబ్బులైతే మీ ఖాతాల్లో జమ అవుతున్నాయనమాట. చాలామంది రైతులు 4 ఎకరాలుంది పడలేదు, 3 ఎకరాలు పడ్డాయని జెప్పి చెప్తున్నారు. 3 ఎకరాల వారికి ఆల్రెడీ డబ్బులైతే పడ్డాయనమాట. 4 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు పడాల్సిందైతే ఉంది. వాళ్ళకి గూడా వచ్చేసి ప్రభుత్వం అయితే ఒక స్వచ్ఛత కూడా చేయడం అయితే జరిగిందనమాట. వీళ్ళకి గూడా డబ్బులనేవి ఖాతాల్లో జమ అవుతున్నాయి. మీకు గూడా అందరికీ ఈ రోజైతే మీకైతే డబ్బులైతే పడుతున్నాయనమాట. ఈరోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డబ్బులైతే ఖాతాల్లో జమ అవుతున్నాయనమాట. మీరందరూ చెక్ జేసుకోండి. ఈరోజు ఖచ్చితంగా డబ్బులైతే మీ ఖాతాల్లో జమ అవుతాయి. మీరందరూ ఏం వరీ కానవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు గూడా ఏం చేశారంటే, ఒకసారి మీరు డబ్బులనేవి చెక్ జేసుకున్న తర్వాత 10కి ఈ వీడియో కింద వచ్చేసి కామెంట్ జేయండి. డబ్బులనేవి వచ్చాయా లేవా అని జెప్పేసి. ఒకవేళ రాకపోతే మాత్రం మళ్ళీ మనకి ఇంకో విడతల ఎప్పుడు పడతాయి? ఒకవేళ ఎందుకు ఆలస్యమైందని జెప్పేసి నేను ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు ఆ కారణం అయితే చెప్తాననమాట. ఇంకా ఇటువంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని గూడా మిగతా రైతులకు షేర్ చేస్తే వాళ్ళకి గూడా తెలుస్తుంది రైతు బంధు డబ్బుల గురించి. దాదాపుగా వచ్చేసి 2 రోజుల నుంచి ఖాతాల్లో డబ్బులైతే జమ అవుతున్నాయనమాట. 3 ఎకరాల నుంచి వాళ్ళకి పైన 4 ఎకరాల వరకైతే డబ్బులైతే జమ అవుతున్నాయి. దాదాపుగా నిన్న ఈ రోజు వచ్చేసి 6,00,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ అయ్యాయనమాట. మిగతా రైతులకి ఎవరికైతే డబ్బులైతే పడలేదో వాళ్ళకి గూడా వచ్చేసి డబ్బులనేవి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ 2 రోజుల్లో వీళ్ళందరికి గూడా పూర్తవుతుంది. ఖచ్చితంగా మీరందరైతే వెయిట్ చేయండి. మీకు గూడా డబ్బులైతే వస్తాయి. ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే మీరు ఖాతా అనేది ఒకసారి చెక్ జేసుకోండి. ఖాతా రన్నింగ్‌లో ఉందా లేదా అని జెప్పేసి. కొంతమంది ఖాతాలైతే రన్నింగ్‌లో లేకపోవడం వల్ల గూడా డబ్బులనేవైతే ఆగడం అయితే జరిగిందనమాట. ఒకసారి మీరు గూడా ఏం జేస్తారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ రన్నింగ్‌లో ఉందా లేదా అని చెక్ జేసుకోండి. ఒకవేళ రన్నింగ్‌లో లేకపోతే ఒకసారి బ్యాంకుకు వెళ్ళైతే ఆ ఖాతానైతే ఒకసారి చెక్ జేయించుకోండి. ఎందుకంటే చాలామంది ఎక్కువ రోజులు వాడకుంటుండడం వల్ల ఇలా అయితే జరుగుతుందనమాట. చాలామందికి ఆల్రెడీ డబ్బులొచ్చాయి. ఇంకా 3 ఎకరాలు, 2 ఎకరాలు పడని వాళ్ళుంటే మాత్రం మీరైతే ఖాతా ప్రాబ్లమే అనమాట. ఎందుకంటే 2 ఎకరాలు, 3 ఎకరాల వాళ్ళకి డబ్బులైతే పడ్డాయి. 4 ఎకరాలు, 5 ఎకరాల వాళ్ళకే పడలేదు. ఒకసారి మీరైతే మీ ఖాతాలు చూయించుకోండి బ్యాంకుకి వెళ్ళి. అప్పుడు మీకు ఏదైంది తెలుస్తుందనమాట. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.